రండి 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 రండి, దయచేయండి. ఏంట్రా పోలీసులు వచ్చారు? చలి చీమలు అన్ని కలిసి సర్పాన్ని చంపినట్టు, గడ్డిపోచులు అన్ని కలిసి ఏనుగుని బంధించినట్టు, కలిసికట్టుగా ఉంటే కానిది లేదని మీరంతా మరోసారి రుజువు చేశారు. గుడ్ న్యూస్. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే అదే సమయంలో నేను మీ బస్తీ మీద రైడ్ చేశాను. ఇవన్నీ దొరికాయి చూడండి. బ్రౌన్ షుగర్, రెడ్ షుగర్. కావాలని పెడితే ఎందుకు దొరకవు? ఏ తిరుపతి, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్ చేయండి. తిరుపతి మీద చెయ్యి పడిందంటే ఆ చెయ్యి మీ స్టేషన్ కుమారికి. ఏసీపీ నరసింహ, ఉగ్ర నరసింహ, అందరినీ లోపలేసి కుమ్మనంటే బయటికి వచ్చేసరికి మీ పిల్లలు కూడా గుర్తుపట్టరు. గోల పెట్టకు. నీకు కావాల్సింది నేనే కదా. పదా బాబాయ్, నువ్వు మధ్యలో వచ్చావంటే నా మీద ఒట్టే. తీసుకురండి. నీకు వద్దన్నావు. మా వ్యాపారం మీద నిప్పులు పోతున్నావు. అనాల్సింది 80-40 కాదు, 40-80. సారీ సారీ సారీ. 40-80 కమిషనర్ గారు వస్తున్నారు. ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు. మొన్న సినిమాకి ఈ ఫ్యామిలీతో రాలేదే. సార్ 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 టికెట్లు కావాలా? 1 2 3 టికెట్లు. 40-80 ఏమిటి? బ్లాక్ సార్, బ్లాక్. ఏమ్మా సార్ ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలియకుండా ఆయన దగ్గర పని చేస్తున్నావా? కమిషనర్ గారయ్యా. నమస్కారం సార్. కొంప తీసి వాటా ఇమ్మంటారే ఏంటి? అదేం కుదరదమ్మా, ఇది నా కష్టార్జితం. ఏ అమ్మాయి, నీ పేరేమిటి? డాక్టర్ ఆఫ్ ఏసీపీ నరసింహం. నరసింహం గారు అమ్మాయివా? అవును. పోలీస్ ఆఫీసర్ కూతురు అయ్యిండు, బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి సిగ్గా లేదు? ఖర్చులకి డబ్బు లేదు. మీరంటే ఎక్కడ పడితే అక్కడ నొక్కుతారు. ఇంతకి టికెట్స్ కావాలా వద్దా? అక్కర్లేదు, నువ్వు ఏసీపీ కూతురు అయిపోయావు. అంతేలే. అప్పనంగా దూరేస్తున్నారా? మీ పోలీసోళ్ళంతా ఇంతే. చూసారా ప్రజలారా, వేరే ఎవరైనా బ్లాక్ లో టికెట్లు అమ్ముతుంటే మక్కెలెరగదని బొక్కలో తోసేవాళ్ళు. నేను పోలీసోడి కూతుర్నని నన్ను వదిలేస్తున్నారు. అయ్యో, కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే కూలింగ్ గ్లాస్ పెట్టి చూస్తారా? అన్యాయాన్ని ఆపేయకుండా ఇంతమంది భారతీయులుండి షకీలా సినిమా చూసినట్టు చూస్తారా? పోలీసులు చేసే అన్యాయాలకి మిత్రపక్షాలాగా సపోర్టింగ్ చేస్తారా? సార్, ఇంకాసేపు ఉంటే ఈ అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసేటట్టు. అవును సార్, అరెస్ట్ చేసి స్టేషన్. చిన్నపిల్లడు. ఏ తిరుపతి, ఎందుకరా ఈ దెబ్బలు? నిన్ను కొడుతుంటే నా కూతురు బాధపడుతుంది. ఆ తర్వాత వదిలేనా అని ప్రాధేయపడుతుంది. వదిలేస్తే మర్చిపోతానని ఒట్టు వేస్తుంది. లాస్ట్ లో ఇంకొకడిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటుంది. మ్యాటర్ ఫినిష్. నా సర్వీస్ లో ఎన్ని చూడలేదురా మీలాంటి పిచ్చి ప్రేమలు రాస్కల్. నరసింహం సార్, కమిషనర్ గారు. సారీ మజ్ను. ఎస్ సార్. ఈ అమ్మాయి నీ కూతురేనా? అవును సార్. ఏం చేసేది సార్? సిగ్గులేదయా నీకు? పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూతురు చేతి బ్లాక్ లో టికెట్లు అమ్మిస్తావా? ఏంటి సార్ మీరు అనేది? అమ్మ బ్లాక్ లో టికెట్లు అమ్మామా? ఏంటి డ్రామా? బ్లాక్ టికెట్లు అమ్మేవాడు నీకు నచ్చలేదని లేని కేసు పెట్టి అరెస్ట్ చేసి కొడుతున్నావుగా. అవే బ్లాక్ టికెట్లు ఇప్పుడు నేను అమ్ముతున్నాను. ఏం చేస్తావో చెయ్యి 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 చూద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? నన్ను కూడా సెల్లు వేయి. ఈ మధ్య దీనికి పిచ్చెక్కింది సార్. సార్, ఈ ఒక్కసారికి వదిలేయండి సార్, నా ముఖం చూసి ప్లీజ్. అలాగేనా? ఏ కమిషనర్, నువ్వు ఈయనకు పై ఆఫీసర్వా, ఈయన నీకు పై ఆఫీసరా? ఆయన చెప్పినట్టు నువ్వు వింటున్నావంటే నీకు పోస్ట్ తప్ప పవర్స్ ఏం లేవన్నమాట. వేస్ట్ కి రాకినా? సారీ సార్. నోరు మూసుకుంటావా లేదా? జనక, నువ్వు మూసిన నా లవర్ ని వదిలేస్తేనే మూసుకుంటాను, లేకపోతే కమిషనర్ ముక్కు మీద గుద్దుతాడు. ఆయన నిన్ను నల్లమల ఫారెస్ట్ కి ట్రాన్స్ఫర్ గుద్దుతాడు. వదిలేస్తా. సారీ చెప్పు. ముందు తిరుపతిని వదిలిపెట్టు. వాడిని వదలండి. సారీ చెప్పు. సారీ సార్, ఇంకెప్పుడు మీకు అమ్మను. అంటే అదే సార్, ఇంకెవరికి అమ్మదు. ఈసారి అమ్మిందంటే నీ ఉద్యోగం ఓడబీక్తా. అప్పుడు నువ్వు బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుంచుకో. థ్యాంక్ యూ సార్. బాయ్.
నన్ను 4 గంటల లోపల పెట్టినందుకే నీ ముందు సిఐ శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయ్యాడు. అలాంటిది నువ్వు నన్ను 24 గంటల లాకప్లో టార్చర్ పెట్టావు. ఇక నీ పని చెక్కిడి గిడే. ఏమా ప్రసాద్ బాబు అసెంబ్లీ ప్యాకప్ ఎన్నింటికి? దాన్ని ప్యాకప్ అనరండి, వాయిదా అంటారు. చెయ్యి, ఈ సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ అయితే ఇలాగే ఉంటుంది. అడిగిన దానికి సమాధానం చెప్పు. సారీ సార్. సర్లే, డేట్లు ఇప్పుడు తగ్గించావు? డేట్లు మనమేమండి, స్పీకర్ ఇస్తాడు. ఎన్ని రోజులు ఇచ్చాడు? 11 days కంటిన్యూ షెడ్యూల్. ఎవరా వాళ్ళు? మీ ఫ్యాన్స్ బాబు. ఓ హాయ్ ప్రసాద్. హాయ్. ఏంటి ఆ జనం పలచబడిపోయారు? ఈ మధ్యాహ్నం రిలీజ్ అయిన మీ జపాన్ బాబు సినిమా అటర్ ఫ్లాప్ అయింది కదండి, దాని ఇంపాక్ట్. ఏమయ్యా, జంగారెడ్డి గుడిలో సినిమా తీసి జపాన్ బాబుని పేరు పెట్టాడు. ఎవరు చూస్తారు? ఎన్నని కాస్తాం, ఎన్నని మోస్తాం. ఏదన్నా అంటే హీరోస్ మోనోపోలే అంటారు. బాయ్, రా కిందకి వెళ్ళాలి, పలకరిందాం. ఆయన వచ్చిందాకా మీరైనా ఉండండి. రావాయా, నీ ఫ్యాన్సా నా ఫ్యాన్స్ వాళ్ళు? మీ ఫ్యాన్స్ ఏలండి, మరి రా. వస్తున్నాగా. ఈ మధ్యన మీ డాన్స్ మూమెంట్స్ లో గ్రేస్ తగ్గిందని జనం అనుకుంటున్నారు బాబు. ఇంకా అన్నారా? అనుకుంటున్నారు సార్. అనుకున్న వాళ్ళు వచ్చి చేయమనవయ్యా. డాన్స్ ఇది ఆషామాషి కాదు. సరే, ఆ లారెన్స్తో చెప్పి ఆ పెడకల స్టెప్ ఏదో కంపోజ్ చేయమను. నెక్స్ట్ పిక్చర్లో చేద్దాం. మహానుభావుడు నాకు బ్రేక్ ఇచ్చాడా? మీరు గొప్ప బ్రేక్ డాన్సర్ అని. ఈ టైమింగ్ సినిమాలో చూపెట్టు. అది నీ పని కదరా. ఈ మధ్యన అసెంబ్లీలో మీ వాయిస్ బొత్తుగా వినపట్టలేదని జనం అనుకుంటున్నారు బాబు. డబ్బింగ్ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉందాయా. అటు అసెంబ్లీ, ఇటు యాక్టింగ్ రెండు చేయలేక చచ్చిపోతున్నాను అనుకో. పోనీ ఏదో ఒకటి మానేయండి. ఆ ఒకటే నువ్వు చేస్తావా? మరి అదే నెగిటివ్ గా థింక్ చేయకయా. సినిమా అంటే నెగిటివ్ కదా బాబు. ఇది పాలిటిక్స్ కదా. ఓకే ఓకే, దీని గురించి ఆలోచించు. సరే. అరే, 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 ఎవరి అమ్మాయి? మన నెక్స్ట్ పిక్చర్ హీరోయిన్ అండి, బెల్లి. బల్లె? బల్లి కాదు సార్, మిస్ బెల్లి ఫ్రమ్ బాంబే. బెల్లియా? యా. బాగుంది. థ్యాంక్స్. ఏంటి కాడు పట్టుకోవడం ఏంటి? కమాన్ ఐసే బేబీ. వెరీ గుడ్. అన్నట్టు నీకు డాన్స్ వచ్చా? వచ్చు సార్. పర్లేదు, నేను నేర్పుతాను. అవసరం లేదు సార్, మన లారెన్స్ నేర్పుతాను అన్నాడు. అన్నాడా? ఆ. తీసేయండా. ఆ లెక్కన ముందు నిన్ను పీకేయాలి. ఏంటి వాగుతున్నావు? వినపడిందా సార్? వినపడేలాగా అన్నావు కదా నువ్వు. సారీ. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి అయ్యా. కరెక్ట్ మాట అన్నారు సార్. అప్పుడే ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయి. వీడోడు డైలాగ్ ఆర్టిస్టా, జూనియర్ ఆర్టిస్టా? సార్, మీ సెక్యూరిటీ కోసం ప్రభుత్వం నియమించిన ఏసీపీ నరసింహాని సార్. సారీ బ్రదర్. ఆ బెల్లి, నువ్వు నా మేకప్ రూమ్ లోకి వెళ్ళి మేకప్ టెస్ట్ చేయించుకో. ఆల్రెడీ చేశాం సార్. మరొకసారి చేయించుకో నీవయ్యా. ఓకే సార్. వెళ్ళు. బెల్లమ్మ. సార్, నేను మీ ఫ్యాన్ ని. మీ నిప్పు జ్వాలలు సిడి 10 times చూశాను. నిప్పు జ్వాలలు? అదే సార్, సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ కిరసనాయలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడే ఆ సినిమా. చూస్తావా? అది అతని ఫ్యామిలీ ప్రాబ్లం. సినిమా గురించి ఏం చచ్చిపోలేదు అతను. అసెంబ్లీకి వెళ్దారా? ఈ కాస్ట్యూమ్స్ తోనా? కాస్ట్యూమ్ చేంజ్ చేయాలా? ఎంపీటీసీ వెళ్ళారా బాబు? ఇలాగే ఓకేనా? వావ్, బ్రిలియంట్. దేనికైనా స్పాండినిటీ ఉండాలి ప్రసాద్. ఆ. అందుకే నువ్వు వెనకబడిపోయావు. మీరు ముందు పదండి. రాను వెనకాల. హాయ్. ఏమయ్య ప్రసాద్, బాబు ఈ యాక్షన్ పిక్చర్లు చేయలేకపోతున్నానా? ఆ. ఆ కత్తులు ఎత్తడం, గొడ్డలు ఎత్తడం చాలా ట్రబుల్సమ్ గా ఉంది. ఇదిగో ఆ కొత్త ప్రొడ్యూసర్ చెప్పి నా మీద హ్యాపీ డేస్ లాంటి కాలేజీ లవ్ సబ్జెక్ట్ ఒకటి ప్లాన్ చేయమను. అప్పుడు గానీ ఆ ప్రొడ్యూసర్ దోలు తీరదు. ఏంటో తిడుతున్నావు? మిమ్మల్ని కాదు సార్, ఆ ప్రొడ్యూసర్ ని. మీరు రియాక్ట్ అవుతారు ఎందుకు? నెక్స్ట్ పిక్చర్ కి నువ్వు ఉండవు. ఇద్దరం ఉండవులేండి, వేరే ఫీల్డ్ చూసుకోవాల్సిందే. పదండి. ప్రసాద్ బాబు త్వరగా అసెంబ్లీకి వెళ్ళి నిద్రపోవాలయా? ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సార్, మీ కార్లో బాంబు ఉంది. ఈ కార్లో ఎక్కడి? ఈ కార్లో బాంబు లేదు. ప్రొడ్యూసర్ పురుషోత్తం ఏదో అర్జెంట్ మ్యాటర్ ఎప్పుడు ఫోన్ ఏంటా? మాట్లాడి 3 సార్లు చేశాడు. లేదు సార్, ఆ హీరోయిన్ అయితే నేను యాక్సెప్ట్ చేయను. బెల్లి అని ఒక టాలెంటెడ్ గర్ల్ ఉంది, అమ్మాయిని రికమెండ్ చేస్తాను. అయ్యో, ఇదేంటి ఇది పేలింది? ఆ కారులో బాంబు ఉందని బాంబు ఉన్న కారులో ఎక్కింది పోయావు. అమ్మ నరసింహం, చెప్పు ఏ హీరో నన్ను అమ్మ నీకు డబ్బులు ఇచ్చాడు? ఆ తమిళ హీరో, కన్నడ హీరో? లేదు సార్, నాకు తెలియదు సార్. షట్ అప్, యు ఆర్ సస్పెండెడ్. రావే ప్రసాద్, కొత్త సినిమాకి మంచి కథ దొరికింది. ఉండండి సార్. ఏ ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేయడం 1 నిమిషం ఆలస్యం అయితే బాగుంది. సరే రండి. ఏ కారులో ఏ బాంబు ఉందో నేను మీ ఫ్యాన్ ని సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. क्या मामू अब समझ गया ना? నేను ఇచ్చిన చిక్కెడి గడితో అక్కడ బ్లాస్ట్, ఇక్కడ నీ పని ఓష్. దేనికిరా అంత ఆవేశం? ఆ ఏసీపీ గారిని కమిషనర్ చేస్తాను. దెబ్బతిన మన వ్యాపారాలన్నీ సెట్ చేస్తానన్నావు. ఇప్పుడు ఏమైంది? ఆడు ఉద్యోగం ఊడింది. ఆ ఏసీపీ గారి కూతురు ఎగ్గేసుకున్న తిరుపతి గారిని బట్టి తిరుగుతుండది తెలుసా? సరే సరే ఆలోచిద్దాం, ఉండరా. ఎప్పుడు దానికి వాంతులు వచ్చేటాయంకా? ఏం చేద్దామంటావు ఇప్పుడు? ఇన్నాళ్ళు నువ్వు చేసిన చాలు, గమ్మునుండు.
ఇప్పుడేం చేయాలో నేను చెప్తా. ఏమండి ఎందుకు వచ్చి నీ క్లాస్ మాస్ పంతాలు? నీకేం తెలీదు, ఊరుకో. 10 లక్షలు పందెం కాసింది మీరు, ఓడిపోయింది మీరు. తీరా డబ్బొద్దు కీర్తన కావాలి అంటే మీ పోలీస్ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకుని తిరుపతిని సెల్లో పెట్టించి కొట్టించింది కూడా మీరే. తప్పంతా మీరే చేశారు, ఒకసారి ఆలోచించండి. నమస్కారం నరసింహం గారు. సార్ మినిస్టర్ సార్, నమస్తే 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 సార్. కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. శాంతి కూర్చోండి. కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా సార్. కబురు చేసి పిలిపిస్తే అధికారం అవుతుంది, అదే కలుపుకోవాలని వస్తే బంధుత్వం అవుతుంది. మా పిల్లగాడు మీ అమ్మాయిని ఇష్టపడతా ఉంటాడు, మీరు ఓకే అంటే వెంటనే పెళ్లి జరిపించారు. దేవుడు వరమందిస్తే కాదని మూర్ఖుడు ఎవరు ఉంటారు సార్. కానీ ఏమన్నా ప్రాబ్లమా? తిరుపతి ఒక రాక్షసుడు. తిరుపతి రాక్షసుడు కదా దేవుడు. ఆయన దేవుడు, వీడు రాక్షసుడు. నా కూతురుని మాయా చేశాడు. అప్పటి నుంచి కొంచెం ప్రాబ్లం గా ఉంది. నువ్వేం భయపడద్దియా, అంతా నేను చూసుకుంటాను. ఆల్రెడీ ఆ తిరుపతి గడు నా లిస్ట్ లో ఉండాడు. మనం ఎవరికి తెలియకుండా గుళ్ళో కళ్యాణం జరిపించాడు. అవును మామగారు, ఎలాగైనా సరే కీర్తన పెళ్లి చేసుకుంటా. చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది. నన్ను ఆశీర్వదించండి మావయ్య. అత్తయ్య మీరు కూడా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నా వాళ్ళంతా పోయారనుకుంటున్నారా? నాకు మీరంతా లేరా? నా పెళ్లి చాలా గ్రాండ్ గా జరగాలి. మేళతాళాలు మధురై నుంచి రావాలి, మేకప్ వాళ్ళు బాంబే నుంచి రావాలి, బంగారం తనిష్క్ లోనే కొనాలి. ఈ పెళ్లి తర్వాత మేము అడుక్కు తినాలి. ఏమంటున్నారు అత్తయ్య? మన రేంజ్ కి తగ్గట్టుగా మాట్లాడామంటున్నానమ్మా. ఏంటి మావయ్య, మీకు అలా గ్రాండ్ గా చేయడం ఇష్టం లేదా? చేద్దాం చేద్దాం. ఎరా అలాగే చేద్దాం, చేసేద్దాం. చేసేద్దాం కాదు, మొద్దు చేసుకుందాం అనాలి. మీ పిల్లకి మా ఊడు నచ్చినట్టున్నాడు, వెంటనే లగ్గాలు పెట్టించేద్దాం బావా. ఉంటా మరి. వెళ్ళొస్తాం అన్నయ్య గారు. ఆగండి, మధ్య మధ్యలో వచ్చిపోతుండండి. మిమ్మల్ని, అత్తయ్యని, వినాయక్ని చూడకుండా నేను ఉండలేను. హలో. హాయ్ తిరుపతి, ఎలా ఉన్నావు? ఏక్దమ్ ఫస్ట్ క్లాస్ మామా. లో క్లాస్ ఎప్పటికీ ఫస్ట్ క్లాస్ అవ్వద్దురా. కానీ ఈ క్లాస్ నరసింహం హై క్లాస్ కి వెళ్ళబోతున్నాడు. ఎలాగో తెలుసా? సిటీలో కొత్తగా బజ్జీలు బండి ఏమన్నా పెడుతున్నావా ఏంటి? నాకేం కర్మరా. మంత్రి గారు అబ్బాయితో ఈ నెల 10వ తేదీన ఉదయం 10:30 నా కూతురు పెళ్లి జరగబోతుంది. అరే నా పెళ్లి కూడా 10వ తేదీనే, ఉదయం 10 గంటలకే ముహూర్తం. వెరీ గుడ్. బుద్ధి తెచ్చుకొని నీకు తగ్గ అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటున్నావు అన్నమాట. నువ్వే మరి కాకు, అక్షింతలు వేయడానికి తప్పకుండా వస్తానులే. అక్షింతలు వస్తే సరిపోద్దా? మరి కాళ్ళు ఎవడు కడుగుతాడు? నీ బాబా. అంటే నువ్వు చేసుకునేది బిందాస్ గా ఈ కూతుర్నే. రే ఏంటి గొంతులో ఎలక్కాయ పడిందా? ఎల్లెంట్రిని తాగు, నీ అంతూ చూస్తావు రాస్కల్. చా ఎడంకాలేలు మీద ఎంట్రు కూడా పేకలేవు. చూడు మావా, శుభలేఖల మీద వాడి పేరే వేయి. పెళ్లి కొడుకును కూడా వాడినే చెయ్యి. జీలకర్ర బెల్లం కూడా వాడినెత్తినే పెట్టించు. కానీ తాళి మాత్రం అరగంట ముందు, అంటే 10 గంటలకు మనమే కడతాం. రే మూర్ఖ, నా కూతురు కూడా ఈ పెళ్లి కొడుకుని ఇష్టపడిందిరా. నువ్వు ఎలా చేసుకుంటావురా? అన్ని చెప్పేస్తారు. పెట్టు మావా, అవతల బోల్లెడు పెళ్లి పనులు ఉన్నాయి. ఏంటి వీడి కాన్ఫిడెన్స్?